ఇక్కడ ఈ ఈక్వేషన్ సింబల్స్ మార్చుకోమన్నాడు అనే కానీ ఈ ఈక్వేషన్ అతను ఇవ్వలేదు. ఆ ఈక్వేషన్ మన ఆప్షన్స్ రూపంలో మనం సెర్చ్ చేస్తూ రావాలి. ఓకే, చూద్దాం. ఒక్కొక్క ఆప్షన్ సింప్లిఫై చేస్తూ రావాలి. ఓకే, ఇక్కడ మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలంటే ఒక షార్ట్ కట్ ట్రిక్ పాయింట్ అప్లై చేయాలి. మనం ఎక్కడ అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై కంప్లీట్గా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. మనకి డివైడెడ్ బై సింబల్ ఎక్కడైతే వస్తుందో అది కంప్లీట్గా క్యాన్సిలేషన్ జరుగుతుందేమో చూడండి. ఓకే, ఒకవేళ క్యాన్సిలేషన్ జరగకపోతే మనం ఏం చూడాలి అంటే ఈ డివైడెడ్ బై ముందరైనా కానీ లేక ఈ డివైడెడ్ బై తర్వాత అయినా కానీ ఇంటూ సింబల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ డివిజన్ పర్ఫెక్ట్గా కట్ అవుతుందేమో చూద్దాం. పర్ఫెక్ట్గా కట్ అవ్వకపోతే మనం ఆ డివైడెడ్ బై ముందరైనా కానీ డివైడెడ్ బై తర్వాత అయినా కానీ మనకి ఏ సింబల్ ఉండాలంటే ఇంటూ సింబల్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏముండాలంటే డివైడెడ్ బై ముందర ఇంటూ సింబల్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ డినామినేటర్ హారంలో ఏమైతే వస్తుందో దాని యొక్క మల్టిపుల్ ఉండాలి, దాని యొక్క గుణిజం ఉండాలి. హారంలో ఏమైతే వస్తుందో దాని యొక్క గుణిజం ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. ఓకే, డివైడెడ్ బై సింబల్ ఫస్ట్ చెక్ చేయాలి. అది కంప్లీట్ క్యాన్సిల్ అయితే ఓకే, కంప్లీట్గా క్యాన్సిల్ కాకపోతే ఆ డివైడ్ బై ముందరైనా కానీ తర్వాత అయినా కానీ ఇంటూ సింబల్ ఉండాలి. అలా ఇంటూ సింబల్ ఉన్నంత మాత్రం రైట్ అవ్వదు, మళ్ళీ ఏముండాలి, డినామినేటర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మల్టిపుల్ పడాలి. ఓకే, చూద్దాం. ఈ కండిషన్ చెక్ చేస్తూ మనం ఆప్షన్లో మనము అన్నీ చేయకుండా కొన్ని ఎలిమినేషన్ చేసుకుంటూ రావాలి. ఓకే, డివైడ్ బై ఎక్కడ మార్చాడు, డివైడ్ బై అంటే గుణకారం, ప్లస్ అంటే వ్యవకలనం మైనస్, ఇంటూ అంటే భాగాహారం. అంటే ఇంటూ ప్లేస్లో భాగాహారం పడింది. అంటే ఇంటూ ఎక్కడ ఉందో చూడండి, ఇంటూ ఇక్కడ డివైడెడ్ బై వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఇంటూ ఇక్కడ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై పడుతుంది. ఓకే, ఇక్కడ డివైడెడ్ బై అంటే మనకు అన్నీ కూడా కంప్లీట్ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఇంకా దీనికి మనం షార్ట్ కట్లో వర్కౌట్ అవ్వదు, మనం దీని ప్రొసీజర్ ప్రకారమే చేయాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ డివైడెడ్ బై అంటే గుణకారం, మైనస్ అంటే కూడిక, ప్లస్ అంటే వ్యవకలనం మైనస్. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలంటే జస్ట్ 95 రావాలంట. ఓకే, చూద్దాం. 11 1s 11 40s అంటే 40 into 2 ప్లస్ 75 మైనస్ 120, 42s 80. ఓకే, 80 ప్లస్ 75 మైనస్ 120. దేర్ఫోర్ 40 ప్లస్ 75 వాల్యూ ఎంత అంటే 155. ఓకే, 11 1s 11 40s క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 40 ఇక్కడ ఇంటూ టేబుల్ ఉంది కాబట్టి బాడ్ మాస్ రూల్ ప్రకారం డివిజన్ తర్వాత మల్టిప్లై చేయాలి. 42s 80, మళ్ళీ 80 తర్వాత ప్లస్ 75, 80 ప్లస్ 75 వాల్యూ ఎంత అంటే 155. 155లో నుంచి ఇక్కడ మైనస్ 120 తీసేస్తే 35. మనకు 35 ఉండాలి, అక్కడ 35 లేదు కాబట్టి ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేయాలి. సెకండ్ ఆప్షన్లో ఏ ఆప్షన్లో మనకు ఆన్సర్ దాగి ఉందో మనకు కనుక్కోవాలి. ఓకే, 273, 77, 27, 3, 5. దీన్ని సింప్లిఫై కనుక చేస్తే మనకు ఆన్సర్ 265 రావాలి. ఓకే, అది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. మైనస్ మీన్స్, ఓకే, మైనస్ మీన్స్ కూడిక, ప్లస్ తర్వాత అదే విధంగా ప్లస్ మీన్స్, ఓకే, ప్లస్ మీన్స్ వ్యవకలనం మైనస్, తర్వాత అదే విధంగా ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, తర్వాత డివైడెడ్ బై మీన్స్, ఓకే, డివైడెడ్ బై మీన్స్ గుణకారం ఇంటూ. ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలి. ఒక్కసారి మీరు చాలా 27 ప్లస్ 27 మైనస్ 27 క్యాన్సిల్ చేయొద్దండి. దాని తర్వాత ఇక్కడ డివైడ్ బై ఉంది కాబట్టి ముందు 9 1s 9 3s 9 5s ఇక్కడ వరకు వాల్యూ ఎంత అంటే 45. ఓకే, ఇప్పుడు 273 ప్లస్ ఒక 23, 273ని మన 23 యాడ్ చేస్తే 300. ఓకే, 300 అవుతుంది. 300లో నుంచి 45 కనుక తీసేస్తే మన ఆన్సర్ 265 మ్యాచ్ అయింది. కాబట్టి మన ఆన్సర్ ఏ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉందంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది.